99.99% ఈ జనరేషన్లో ఎవ్వరు కూడా హ్యాపీగా లేని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను వచ్చి నిలబడమనండి. ఎవరు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి వాళ్ళకి మంచి సంస్కారాలు నేర్పించి మంచి సేవాభావంతో ఉండి, మీరు చూడండి అతిథి అనసూయ ఎంతో బాగా దాంపత్యానికి మనం అందుకే పెళ్లిలో అరుంధతి చూపిస్తా ఉంటాం. అంటే అక్కడ కారణం ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా కంప్లీట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మనసుతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సేవ చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు సేవ చేయించుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు. అందుకని ఏంటంటే బ్యాలెన్స్ పోయింది. రాముడు సీత చూడండి, రాధాకృష్ణ చూడండి, మనం ఇక్కడ చూస్తే ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అండ్ సుధామూర్తి చూడండి, మంచి మంచి మైండ్ సెట్స్, మంచి సోషల్ వర్క్, మంచి వ్యూ ఉంది, బ్రాడర్ వ్యూ ఉంది. నేను నాది నాకనేటువంటి ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో, మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలు సంకనాకిపోతున్నాయండి. సారీ టు సే దిస్. దానివల్ల ప్రజలంతా పిల్లల మీద పడుతుంది. నా విధంగా మీరు అర్థం చేసుకోండి.